అడవుల మధ్యలో పొగమంచు కమ్ముకున్న పర్వతాల్లో లక్షలాది మంది భక్తులు ఒక మాట మాత్రమే చెబుతున్నారు: స్వామియే శరణమయ్యప్ప. కానీ ఎందుకు, ఏ శక్తి వారిని ఇంత కష్టమైన యాత్ర చేయించుతుంది? కేరళలోని గిరి శిఖరాల్లో ఉన్న పవిత్రమైన స్థలం శబరిమల టెంపుల్. ఇక్కడ కొలువై ఉన్నది అయ్యప్ప స్వామి. ఈ ఆలయం కేవలం ఒక పూజా స్థలం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అయ్యప్ప స్వామి అసలు కథ. ఆయన ఎందుకు జన్మించాడు, మహిషిని ఎలా సంహరించాడు, మరి శబరిమల ఎలా పవిత్ర స్థలంగా మారింది అనేది చూద్దాం. ఒకప్పుడు మహిషి అనే రాక్షసి కఠిన తపస్సు చేసింది. దాంతో ఆమెకు ఒక వరం లభించింది: శివుడు మరియు మహావిష్ణువుల కుమారుడే తనను సంహరించగలడు అని. ఈ వరం వల్ల ఆమె అహంకారంతో లోకాలను వేధించడం ప్రారంభించింది. దేవతలు పరమేశ్వరుడిని మరియు మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారం తీసుకున్నాడు. శివుడు మరియు మోహిని కలయికతో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. ఆ దివ్య శిశువు పాండాలం రాజుకు అడవిలో కనిపించాడు. రాజుకు పిల్లలు లేకపోవడంతో అతన్ని దత్తత తీసుకున్నాడు. ఆ బాలుడికి మణికంఠ అని పేరు పెట్టారు, అతని మెడలో మణి ఉండడం వల్ల. ఒకరోజు రాణి అనారోగ్యంగా ఉన్నట్టు నటించింది. వైద్యులు కూడా కుట్రలో భాగమయ్యారు. పులిపాలు మాత్రమే రాణిని కాపాడగలవు అని చెప్పారు. ఇది అసాధ్యమని అందరికీ తెలుసు. కానీ మణికంఠుడు ముందుకు వచ్చాడు. మణికంఠుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ మహిషి రాక్షసి అతన్ని ఎదుర్కొంది. భీకర యుద్ధం ప్రారంభమయ్యింది. పర్వతాలు కంపించాయి. చివరికి మణికంఠుడు మహిషిని సంహరించాడు. మహిషిని సంహరించిన తర్వాత మణికంఠుడు ఒక అద్భుతం చేస్తాడు. అతను పులిపై ఎక్కి పులుల గుంపుతో రాజ్యంలోకి వచ్చాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాణి తన తప్పును గ్రహించింది, క్షమాపణలు కోరింది. అప్పుడు మణికంఠుడు తన అసలు స్వరూపాన్ని వెల్లడించాడు: నేనే అయ్యప్ప స్వామి అని. అతను చెప్పాడు తన లక్ష్యం ధర్మాన్ని స్థాపించడం. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళి శబరిమల టెంపుల్లో స్థిరపడ్డాడు. అక్కడే భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అయ్యప్ప స్వామి భక్తులకు ఒక మార్గం చూపించాడు: 41 రోజుల దీక్ష. ఈ సమయంలో భక్తులు నియమాలు పాటిస్తారు, మనసును నియంత్రిస్తారు, భక్తిని పెంచుకుంటారు. ఇది ఒక ఆత్మశుద్ధి యాత్ర. యాత్రకు ముందు భక్తులు ఇరుముడి సిద్ధం చేస్తారు. ఇది కేవలం ఒక సంచి కాదు, ఇది భక్తి నియమం, విశ్వాసం యొక్క ప్రతీక. తర్వాత ప్రారంభమవుతుంది నిజమైన పరీక్ష. అడవులు, పర్వతాలు, వర్షాలు, ప్రతి అడుగు ఒక సవాలు, ప్రతి శ్వాస ఒక నమ్మకం. భక్తులు ముందుకు సాగుతారు. ఈ యాత్రలో గొప్ప విషయం ఏంటంటే అందరూ సమానం. ధనవంతుడు, పేదవాడు అందరూ ఒకే మాట చెబుతారు: స్వామి అని. చివరగా భక్తులు చేరుకుంటారు పవిత్రమైన 18 మెట్లు. ఈ మెట్లు కేవలం రాళ్ళు కాదు, ఇది మన లోపలి చెడు గుణాలపై విజయం. ప్రతి మెట్టు ఎక్కినప్పుడు మనసు శుద్ధి అవుతుంది. మరి చివరగా అయ్యప్ప స్వామి దర్శనం. ఆ క్షణంలో కష్టమంతా మర్చిపోతారు, హృదయం ప్రశాంతంగా మారుతుంది. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ యాత్ర బయట ప్రయాణం కాదు, ఇది మన లోపలి మార్పు. భయం, ధైర్యం, అహంకారం, వినయం, ఇది ఒక పరీక్ష లాంటిది. మీరు కష్టపడి చదివితే ఫలితం వస్తుంది. అలాగే యాత్రలో కూడా కష్టం, భక్తి, శాంతి వస్తాయి. ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. అదే మకర జ్యోతి. ఆకాశంలో ఒక దివ్య కాంతి కనిపిస్తుంది. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈ యాత్ర మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది: అందరూ సమానం, భక్తిలో భేదం లేదు, ఇది నిజమైన ధర్మం. చివరగా సూర్యోదయం, శాంతి, ప్రశాంతత. శబరిమల యాత్ర మనకు చెబుతుంది నిజమైన దేవుడు మనలోనే ఉన్నాడు. మీరు ప్రయాణానికి సిద్ధం